హలో గాయ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకి ఈ వీడియోతో వస్తున్నాను. నాకు ఎప్పుడు బిగ్ బాస్ గురించి రివ్యూస్ చెప్పాలి, దాని గురించి మాట్లాడాలని అయితే ఎప్పుడూ అనుకోలేదు. నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు ఫైట్ చేసే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, సమ్ డిస్కషన్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ రిలేషన్తో కానీ అయితే చేసేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే రివ్యూ చేయాలనిపిస్తుంది. సో అందుకోసమే మేము ముందుకి వచ్చాను. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నేనైతే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఒపీనియన్తో మీరై ఎంతమంది అయితే ఏకోపిస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయడం, వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో. లాస్ట్ ఇయర్ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయింది. సో కొంతమంది అయితే అప్లై చేశారు. అందులో కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యారు. సో ఈ సంవత్సరం మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చాలామంది అప్లికేషన్స్ పంపించారు. సో మన వాళ్ళందరూ అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని కొంతమందిని రిజెక్ట్ అయితే చేసేసారు. సో అందులో కొంతమందిని అగ్ని పరీక్ష షో టీవీలోకి ప్రజెంట్ చేశారనమాట. సో ఇక్కడ వరకు చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఒక కామన్ పీపుల్ బిగ్ బాస్లోకి వెళ్ళాలనేది ఒక పెద్ద డ్రీమ్ అనుకోవచ్చు. ఎందుకంటే మేము అక్కడికి వెళ్తే ఎలా ఉంటాం, వీళ్ళతో డిఫెన్స్ చేయగలమా లేదా, మాలో ఉన్న టాలెంట్ ఏంటి, మేము పొటెన్షియల్ ఎంత ఉంది అనే చెప్పి చాలామంది అయితే అనుకుంటారు. అది ఒక పెద్ద అచీవ్మెంటే. సో అందులో కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు, బాగుంది. సో షో అయితే స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ అయితే చూశాను. లాస్ట్ ఇయర్ వీళ్ళ జడ్జిమెంట్ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఓవర్ అంటే అనిపించింది, బట్ ఓవరాల్గా అయితే లాస్ట్ చాలా బాగుంది. కానీ ఈ ఇయర్ జడ్జిమెంటు, జడ్జిలు, యాంకరు చూస్తుంటే నాకైతే మతిపోయింది. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ ఇవ్వడం కన్నా వాళ్ళు అరవటం, చులకన చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అసలు ఈమె యాంకరా జడ్జా అన్నట్టు శ్రీముఖి ఇంకా ఓవర్ యాక్షన్ చేయటం, చంప పగలు కొడతాను అనడం. కొంతమంది కంటెస్ట్ని అయితే అసలు తీసి పడేశారు. లైక్ కొంతమందిని అయితే ఉప్పల బాలు గారిని తనకున్న స్కిల్ని ప్రజెంట్ చేసి చెప్పినప్పుడు తనకున్న స్కిల్ ఇది. ఎందుకంటే ఆ టైంలో తను తినాలి, తన పొట్టకూటి కోసం, తను ఉండడం కోసం, తన తల్లిదండ్రుల కోసం తనకున్న టాలెంట్ ఏదైతే ఉందో అది యూస్ చేశాడు. సో దానికి మీరు ఇలాంటి వాళ్ళ అని అడగడం అది ఎంతోటి కరెక్టు. ఆయన క్లియర్గా చెప్పినప్పుడు, సరే అడిగావు, ఆయన క్లియర్గా చెప్పినప్పుడు దానికి తగ్గట్టు మర్యాద కూడా లేకుండా మీలాంటి వాళ్ళని తీసుకుంటే, బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని నవదీప్ గారు అన్నారు. అసలు నవదీప్ గారు అలా అనడం నేనైతే షాక్. సభ్య సమాజానికి మీరే మెసేజ్ ఇస్తున్నారు సార్. ఎందుకు మీరు అంత మర్యాద లేకుండా మీరు మాట్లాడినప్పుడు మీరేమి ఇస్తున్నారు జడ్జెస్ సభ్య సమాజానికి మెసేజ్? అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అతనికున్న స్కిల్ మంచిగానే ఉన్నాడు, అతనికున్న ఫాలోయింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అతను తప్పు చేయలే, కష్టపడ్డాడు ఏదో ఒక రకంగా. కొంతమంది అది కూడా చేయట్లేదు. చాలామంది బిగ్ బాస్ హౌస్లో టాలెంట్ లేకుండా కూడా చాలామంది వెళ్ళారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారే. ఇతన్ని అలా అడగడం అనేది తప్పు. నీకు నచ్చలేదని చెప్పి పంపించడం. ఇంకా రన్నింగ్ రాజా, అతనికి షో ఫార్మేట్ తెలియకపోవచ్చు, బట్ వచ్చాడు చేశాడు. అది నీకు ఆ యాక్ట్ నచ్చకపోతే ఈ యాక్ట్ నచ్చలేదు, లేకపోతే ఈ పదాలు నచ్చలేదు అని చెప్పాలి. ఇక వెంటనే శ్రీముఖి ఎక్కువ రియాక్ట్ అవుతుంది జడ్జిల కన్నా. అతి ఓవర్ యాక్షన్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూశాను ఓవర్ యాక్షన్, అట్టర్ ఫ్లాప్ అయింది షో. ఇది కూడా అంతే సేమ్. ఆమె ఇన్వాల్వ్మెంటే. అట్లాంటప్పుడు ఆమె జడ్జి కూర్చుంటే సరిపోయేది, ఎవరొకళ్ళు యాంకర్గా వచ్చేవాళ్ళు కదా. సో ఈమె లైక్ చేయాలి, ఈమె ఇంప్రెస్ పొందితేనే జడ్జిలు ఇస్తున్నట్టు ఉంది నాకైతే. ఆమె మీద ఏదో ఒక చిన్న మాట అన్నందుకు చంప పగిలిద్ది, దూరంగా ఇంకెళ్ళిపోయింది. ముందే ఆయన పంపించేసేయండి. అసలు ఈమె పెత్తనం ఏందో నాకైతే అర్థం కాల. వాళ్ళు మర్యాద లేకుండా అక్కడ మాట్లాడటం. వచ్చే జన్మలో ఏదో బురదలో పందిగా పుడతానన్న ఒక కంటెస్టెంట్ని నిజంగా బురద తీసుకొచ్చి పందిలాగా చేయమనటం ఎక్కడ వరకు న్యాయం? ఆయన ఏదో రాశాడు, అది వచ్చే జన్మ కదా. ఆయన తిరిగి అడిగితే జడ్జెస్ని తిరిగి అడగలేరు కదా. అదే కదా వాళ్ళ ధైర్యం.
ఏదైనా మాట్లాడవచ్చు జడ్జెస్, ఎంతైనా అవమానపరచవచ్చు. మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళే సెల్ఫ్ మేము బిగ్ బాస్లో ఉంటే మమ్మల్ని ఎవరిని నామినేట్ చేస్తావు అన్నప్పుడు ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేస్తే, లేకపోతే వాళ్ళు జెన్యున్ ఫీలింగ్ అయ్యి చెప్తే, అరే తీసుకోరే నాకు నచ్చలేదు, నువ్వేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడటం, మర్యాద లేకుండా మాట్లాడటం. కొంతమంది ఏమో వాళ్ళ సెంటిమెంట్ను కూడా ఏదో ఫేక్గా అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం. ఒక కంటెంట్ క్రియేషన్ అతన్ని కూడా అంతే. అతను ఏదో ఇప్పుడు ఒక కంటెంట్ క్రియేషన్ అంటే ఒక సిచ్యువేషన్ వస్తే దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతాడు. మీరు ఏ సిచ్యువేషన్ ఇవ్వకుండా మా మీద జోకులు వేయండి, మమ్మల్ని అవమానించండి అన్నప్పుడు లోపల ఎంతో కొంత భయం ఉంటుంది కదా. ఏదైనా ఒక మాట అంటే జడ్జెస్ మమ్మల్ని సెలెక్ట్ చేయరేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది కదా. ఎలా చేస్తారు? మీరు జడ్జెస్ని అయినంత మాత్రాన మీరు మనుషుల్ని ఎంతైనా అవమానించవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. అదేమంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వాళ్ళనే తీసుకోవాలి బిగ్ బాస్ హౌస్లో అంటారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నిజంగానే తీసుకుంటున్నారా? నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. కన్నీళ్ళు పెట్టి, ఒక సెంటిమెంట్ పెట్టి, లేకపోతే అందంగా ఉండి లుక్స్ గుడ్డుగా ఉన్న వాళ్ళనే తీసుకుంటారా? ఇలాంటి వాళ్ళని తీసుకోరా? మరి అలాంటప్పుడు ఇంకా కామన్ పీపుల్స్ అని చెప్పి అగ్ని పరీక్ష ఎందుకు పెట్టడం? ఇలాంటి కేటగిరీసే మాకు కావాలి, ఇలాంటి వాళ్ళే కావాలి అని చెప్పి పెడితే అలాంటి వాళ్ళే అప్లై చేసుకునే వాళ్ళు కదా. మీరు ఇంతగా అవమానించేటప్పుడు అసలు మీరు సెలెక్ట్ చేసుకొని టీవీ ముందుకు తీసుకురావడం ఎందుకు? నిజంగా చెప్తున్నా, వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ చూసిన వాళ్ళకి మాకే అయ్యో పాపం అనిపించింది లిటర్లీ. అక్కడికి వెళ్ళి మాకు తెలీదా? ఇప్పుడు వాళ్ళకి తెలీదా వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా ఉండాలని వాళ్ళకి తెలీదా? మీరు చెప్తేనేనా తెలిసేది? ఇప్పుడు నేను ఒక జాబ్ చేసుకుంటున్నాను, ఆ జాబ్ చేసుకుంటున్నాను, నాకు అందులో హ్యాపీగా ఉంది. కానీ నాకున్న డ్రీమ్ బిగ్ బాస్ అన్నప్పుడు వెళ్ళినప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నీకు ఆ జాబే కరెక్టు, నువ్వు అది చేసుకోవటం కరెక్టు, నువ్వు పూజారిగా ఇలాగే ఉండటం కరెక్టు, నువ్వు ఇది చెప్పేది ఫేక్ అనడం ఎంతవరకు కరెక్టు? మీరు సెలబ్రిటీస్, మీకు మేము ఛాన్స్ ఇస్తేనే మీరు సెలబ్రిటీస్ అయ్యారు కదా. సో వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. లేదు ఇవ్వనప్పుడు మాకు ఇలాంటి పీపుల్సే కావాలి, ఇలాంటి కేటగిరీసే కావాలన్నప్పుడు అలాంటి వాళ్ళే అప్లై చేసుకునేవాళ్ళు. అదేదో ముందే ఆ ఫోన్లో చెప్పేసేస్తే బాగుండేది కదా. ఇప్పుడు టీవీ ముందుకు తీసుకొచ్చి అది కొన్ని వేల మంది చూసి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చూసినా, ఫ్యామిలీ చూసినా ఎంతో బాధపడతారు కదా. అది మీకు అనిపించట్లేదు? మీరు కూడా మనుషులే కదా. అవమానించి పంపించక్కర్లేదు. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పి పంపించినా బాగుండిద్ది. ఇంక తీసుకురావడం ఎందుకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎందుకు? అసలు కొంతమందిని అయితే చెప్తున్న ఎమోషన్ కూడా ఫేక్ అంటున్నారు. అసలు నాకైతే లిటర్లీ అస్సలు నా ముగ్గురు మీద ఉన్న ఒపీనియన్నే మారిపోయింది. ఇంకా శ్రీము గారి ప్రోగ్రాం అంటేనే నాకు తలనొప్పి అనిపించింది. ఇలా చూస్తుంటే అగ్ని పరీక్ష అంటేనే కాదు, బిగ్ బాస్ అంటే భయం వేస్తుంది నిజంగా. ఎవ్వరు వెళ్ళరేమో ఇలా చేస్తూ ఉంటుంటే. కొంతమందిని అయితే అసలు ఇంకా అపీరెన్స్ బాగున్న ఒక సెంటిమెంట్ మాట్లాడుతుంటే వెనకాల బీజిఎమ్స్ పెట్టేసి అబ్బా నిజంగా ఫుల్ ఎమోషనల్ అయ్యేటట్టు చేయడం. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇవ్వడం, అది ఎంతవరకు కరెక్ట్? సరే ముగ్గురిని అయితే సెలెక్ట్ చేశారు, వాళ్ళకి గ్రీన్ ఇచ్చారు. ఇంకా మిగతా కంటెస్టెంట్ కూడా ఒక 2 గ్రీన్ ఇచ్చి, ఒక రెడ్ ఇచ్చిన, ఒక గ్రీన్ ఇచ్చిన వాళ్ళందరినీ హోల్డ్లో పెట్టారు. లాస్ట్ మినిట్లో ఫోటోలు ఓపెన్ చేసి కొంతమందిని డైరెక్ట్గా అసలు తీసేశారు. అందులో హీరోస్ ఎపిసోడ్లో వచ్చిన అమ్మాయి, నువ్వు చాలా బబ్లీగా ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు, నేను నెక్స్ట్ రౌండ్లో నీ టాలెంట్ ఏందో చూడాలనుకుంటున్నాను అని చెప్పి 2 గ్రీన్లు ఇచ్చి ఒక రెడ్ ఇచ్చారు. ఆమెని డైరెక్ట్గా తీసేశారు. ఇప్పుడు అదేంటి? ఎక్కడన్నా 2 గ్రీన్లు ఇచ్చిన వాళ్ళని ఉంచి ఒక గ్రీన్ వాళ్ళని తీసేసినా బాగుండేది. అలా కాకుండా 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు పోయారు, ఒక గ్రీన్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా వీళ్ళల్లో నుంచి రేపు సెకండ్ రౌండ్ అయితే జరుగుతుంది. ఇనిషియల్గా కొంతమంది అఫీషియల్ అంటే ఒక న్యూస్ నాకు తెలిసిన ప్రకారం ఆల్రెడీ అయిపోయింది అది షూటింగ్, మన దాకా రాలేదు. సో రేపు ఎపిసోడ్లో అయితే తెలుస్తుంది. సో 15 మంది కంటెస్టెంట్ అయితే రెడీ అయిపోయింది నాకు తెలిసిన ప్రకారం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మిథిలేష్ ఆల్రెడీ అయిపోయాడు, రాజ్ కుమార్ గారు ఆల్రెడీ అయిపోయారు, రాజేష్ చరణ్, ఈ ముగ్గురు అయితే టాప్ 15లోకి ఎంటర్ అయ్యారు.
సో నెక్స్ట్ వచ్చేసి శాలిని పటేల్, అలాగే సృష్టి, అలాగే భాగి తుల్లూరి, రామకృష్ణ, మహమ్మద్, ఇంకా హేమంత్ యాదవ్, దీపక్ సేనాపతి, రోహిత్ నాయుడు, సింగర్ ఝాన్సీ, మిస్ అపూర్వ, యాంకర్ ప్రియ, గాయత్రి, వీళ్ళైతే టాప్ 15లో ఉన్నట్టు నాకు తెలిసిన న్యూస్. సో అదనమాట. సో టోటల్గా చెప్పాలంటే అగ్ని పరీక్షలో జడ్జిమెంట్ అనేది నాకు అసలు నచ్చలేదు. వాళ్ళకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, కానీ అవమానించి పప్పంటం అనేది చాలా అంటే చాలా తప్పు. సో మిగతా వాళ్ళందరి జర్నీస్ కూడా చాలా బాగుండుండొచ్చు, కానీ ఏదైనా సరే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మర్యాద లేకుండా మాట్లాడటం అనేది వేస్ట్ అనిపించింది. ఇలా చూస్తుంటే నాకు అగ్ని పరీక్ష కాదు కదా, బిగ్ బాస్ కూడా వెళ్ళడం వేస్ట్ అనిపించింది. చాలామంది భయపడతారు, ఇక అక్కడికి వెళ్ళి పరువు తీసుకోవటం కన్నా ఇక్కడుండి ఏదో ఒకటి చేసుకోవాలి అనిపిస్తుంది కదా. సో ఎవరైనా సరే జడ్జిలు అట్లా అన్నప్పుడు జడ్జిలు అనొచ్చు, మనం అన్నాం అనుకో జడ్జిలు ఎక్కడ పెట్టుకుంటారు. అందుకే వాళ్ళు మాట్లాడలేకపోయారు. బయట ఉంటే మాట్లాడేవాళ్ళు కదా. అది తెలుసుకోవాలి వాళ్ళు. జడ్జిమెంట్ ఇచ్చినంత జడ్జెస్ ఉన్నంత మాత్రాన మాకు హోదా ఉంది, మాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి గర్వం ఓవర్ యాక్షన్ అనేది అవసరం లేదు. ఇది నా ఒపీనియన్. మరి నా ఒపీనియన్తో మీరు ఎంతమంది ఏకోపిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బై ఫ్రెండ్స్.